ఫాల్తా నియోజకవర్గం పేరే ఫాల్తూ లాగానే ఉంది. కానీ బెంగాల్లోని ఈ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి అరాచకం, ఎస్పెషల్లీ వాడు జమాలుద్దీన్ ఎవడు ఉన్నాడు అక్కడ టీఎంసీ క్యాండిడేట్, వాడే నేను పుష్ప అక్కడికే ఈ ఐపీఎస్ అధికారి శర్మ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది. అక్కడ అరాచకాల్లో టాప్ 1. అసలు ఎవరిని బతకనియరు, ఓటు వేరే వాళ్ళకి వేయకూడదు. 99% గతంలో ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గం అది టీఎంసీకి. అంత దుర్మార్గం చేసేటటువంటి సిచ్యుయేషన్. మొన్న కంట్రోల్ చేసితే అప్పటికి కూడా వాళ్ళని బెదిరించి లోపల ఈవీఎంల మీద స్టిక్కర్ అతికిచ్చారు బీజేపీ క్యాండిడేట్ దగ్గర ఓటు వేయనీయకుండా. అది నిన్ననే బీజేపీ అడిగితే కూడా వాళ్ళు స్పందించలేదు ఇంకా అనుకున్నాం. ఎన్నికల సంఘం ఇప్పుడు స్పందించింది. ఇప్పుడు ఈ కౌంటింగ్ లోపు వాస్తవంగా అయితే రీపోలింగ్ నిన్న జరిగిపోవాలి. మిగతా ఏది దాదాపుగా 12 బూతుల దగ్గర ఇవి జరిగినాయి. తర్వాత ఇంకో 13 బూతుల దగ్గరకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అవి చేసుకున్నారు. అయితే ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే ఈ నియోజకవర్గం మొత్తానికి ఈ నెల 24వ తారీఖున సపరేట్గా ఎన్నికలు పెట్టాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఒక నియోజకవర్గానికి ఎన్నిక పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే బెంగాల్లో ఎంతటి అరాచకం రాజ్యం వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు.